నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గారు చేసిన ట్వీట్లు ఇంకా అలజడి సృష్టిస్తున్నాయి. దాని మీద చాలా చర్చ జరుగుతోంది. దివ్యాంగులకు సంబంధించి తన అభిప్రాయాలను ఆమె ఎక్స్ వేదికగా పంచుకోవడం, దాని మీద చాలామంది ఎస్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ రియాక్ట్ కావడం బాగా జరిగింది. గత 2 రోజులుగా దాని మీదనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా స్మితా సబర్వాల్ లాంటి ఎంతోమంది ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని తయారు చేసిన మేడం, కోచింగ్ సెంటర్లో ఎంతోమందికి మెంటార్షిప్ చేసిన బాలలత మేడము వారు రియాక్ట్ అయ్యారు. వారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఒక అడుగు ముందుకేసి మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉండి సస్పెన్షన్ గురైన బక్కా జడ్సన్ గారు వారు కేంద్ర ప్రభుత్వానికి ప్లస్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. వీరి మీద చర్య తీసుకోవాలని వాళ్ళకి సంబంధించిన వీడియోలు కూడా విడుదల చేశారు. అయితే ఈ ఎక్స్ వేదికగా అభిప్రాయాలు పంచుకోవటం అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. కానీ అధికారులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చా? అయితే ఎలాంటి అభిప్రాయాలు పంచుకోవాలి? వ్యక్తిగత అభిప్రాయాలు, తమ అభిరుచులకు సంబంధించిన అంశాలు పంచుకోవాలా, లేకపోతే విధానపరమైన నిర్ణయాల మీద కూడా మాట్లాడవచ్చా అనేది ఇప్పుడు ఒక డిబేట్ నడుస్తుంది. అయితే స్మితా గారి మొత్తం ట్వీట్స్ అవన్నీ గమనిస్తే ఈ పర్టిక్యులర్ ట్వీట్ విషయంలో వారు ఒక 3 రకాలైన తప్పులు చేశారు అని నాకు అనిపిస్తుంది. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే శాస్త్రీయ ఆధారం లేకుండా ఒక అభిప్రాయానికి వచ్చి మాట్లాడటం. వారు చెప్పారేంటంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్లో ఫీల్డ్ వర్క్ ఉంటుంది, లాంగ్ టాక్సిక్ వర్క్ అవర్స్ ఉంటాయి, ప్లస్ లిజనింగ్ టు ద పీపుల్, చాలాసేపు కూర్చొని వినాల్సి ఉంటుంది, కాబట్టి దివ్యాంగులు దానికి పనికిరారు అనే అర్థంలో వారు మాట్లాడారు. అయితే ఇక్కడ వీరికి ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ అనే డెఫినేషన్, ఆమె అనుకున్న డెఫినేషన్ ఏంటి, జనం అనుకుంటున్న డెఫినేషన్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. వారు అనుకొని ఉంటారు ఏంటంటే ఒక కంప్లీట్గా కాళ్ళు చేతులు లేకుండా, కళ్ళు కనిపించకుండా, కదలటానికి ఇబ్బంది పడుతూ, ఎవరిదో సహకారంతో మాత్రమే బతుకు ఈడ్చే వాళ్ళు వికలాంగులు లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అని వారు అనుకొని ఉంటారు. అక్కడ సమస్య వచ్చింది. వారు అనుకుంటున్న నిర్వచనానికి, ప్రజలు అనుకుంటున్న నిర్వచనానికి మధ్య తేడా ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. అదే కాకుండా అసలు నిజంగానే విదేశాల్లో ఎట్లా ఉంది, ఇలాంటి సర్వీసెస్ అన్ని చోట్ల ఉన్నాయి, విదేశాల్లో ఎట్లా ఉంది అనేది ఆలోచించి అది కూడా పెట్టి ఉంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది 2016 నుంచి సివిల్ సర్వీసెస్లోకి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ని తీసుకుంటున్నారు. అయితే ఇది ఒక విధానపరమైన నిర్ణయం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక నిబంధనలకు లోబడి నియామకాలు జరుగుతున్నాయి. ఈ విధానపరమైన నిర్ణయానికి సంబంధించి ఈమె డిఫరెంట్గా రియాక్ట్ అయ్యారు ఆమె. అయితే బ్యూరోక్రాట్లు కాకపోతే ఇంకెవరు రియాక్ట్ అవుతారని కూడా వారు ఒక సమాధానంగా చెప్పారు. నిజంగా బ్యూరోక్రాట్లు కూడా ఇలాంటి వాటికి రియాక్ట్ కావాలా, నిజంగా కావచ్చా అని అనుకుంటే చాలామంది ఆమె వ్యతిరేకులు ఏమడుగుతారంటే, కొన్ని ప్రాజెక్టుల్లో ఇరిగేషన్, ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో ఘోరాలు జరుగుతున్నప్పుడు మరి ఎందుకు మాట్లాడలేదు? అప్పుడైనా మాట్లాడచ్చు. అది కూడా బ్యూరోక్రాట్లు కాకపోతే ఇంకెవరు స్పందిస్తారండి అని అంటున్నారు కదా. ఈ రూల్ అప్పుడు అప్లై కదా అని అంటే వారి దగ్గర సమాధానం ఉండదు. అయితే ఏదేమైనా కూడా ఆమె ఒక శాస్త్రీయత, హేతుబద్ధత వాటిని ప్రాతిపదికగా తీసుకోకుండా లూజ్గా కామెంట్ చేశారని అనిపిస్తుంది. ఫస్ట్ సశాస్త్రీయంగా తాము చెప్పగలిగితే అది బాగుంటుంది. పైగా ట్విట్టర్ వేదికగా ఆమె చెప్పడానికి స్పేస్ కూడా తక్కువ, పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. జస్ట్ క్యాజువల్ కామెంట్ లాగా చేసేసి ఊరుకుంటే సరిపోదు. రెండో విషయం కమ్యూనికేషన్ సమస్య. ఈమె మొత్తం ట్వీట్ని ఎంత తరచి చూసినా కూడా చాలా దీంట్లో ఆమె కమ్యూనికేషన్ లోపం కనిపిస్తుంది. వారు ఏమన్నారంటే ఇది ప్రీమియర్ పోస్ట్లు ఇవని, ఇంకొకటి ఇదొక ఎలిఫెంట్, రూమ్లో ఉన్న ఎలిఫెంట్కి సంబంధించిన సమస్య కాబట్టి ఇంత రియాక్ట్ అవుతున్నారు. రూమ్లో ఉన్న ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటే ఏంటంటే ఒక మేజర్ ప్రాబ్లం ఉండి ఎవరు మాట్లాడని సమస్యని ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని అంటారు. అదొక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. అట్లానే అసలు వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ కోటా ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అన్నారు. అసలు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అంటే ఏంటంటే, ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వై డిడ్ యూ గో దేర్ అంటే అసలు ఎందుకు వెళ్ళావు నువ్వు అని అనడం అనమాట. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వై డిడ్ యూ స్పెండ్ సో మచ్ మనీ అంటే అసలు ఎందుకు అంత ఖర్చు చేసావని.
అసలు ఈ కోటా ఎందుకు అనేది ఆ లూజ్ ఆ వర్డ్స్ కాయినేజ్ పటిష్టంగా పర్ఫెక్ట్గా ఉండాలా. అట్లా లేకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఏఐఎస్లో డిఫరెంట్ డిమాండ్స్ ఉంటాయి. ఆ డిమాండ్స్ ఎదుర్కోవాలంటే చాలా కష్టము అన్న కలర్ ఇచ్చారు ఆమె. అట్లనే డెస్క్కి థింక్ ట్యాంక్ జాబ్స్కి అయితే పర్వాలేదు, వాళ్ళు సూటబిలిటీ ఓకే కానీ అని ఈ పదాల వాడకం చాలా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ రిజర్వేషన్లకు సంబంధించిన ఏ ఇష్యూ అయినా మాట్లాడేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అది బేసిక్ రూల్. వీళ్ళకి ముసరీళ్ళు కూడా చెప్పుంటారు. పైగా సివిల్ సర్వీసెస్లో ఎథిక్స్ మీద ఒక పేపర్ ఉంటుంది. ఇలాంటివన్నీ వాళ్ళ ఆలోచన ధోరణి ఎట్లుందని కనుక్కోవడానికి ఆ పేపర్ ఉంటుంది. సో చిన్న మాటలతో పెద్ద విషయాన్ని చెప్పలేము. కొన్ని అంశాలకు సంబంధించి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల వారికి సమస్య వచ్చింది. ఇంకొకటి, పోలికలు పెట్టకూడదు. మేడం బాగా ఇబ్బంది పడ్డది ఎక్కడంటే 2 పోలికలు పెట్టారు. ఇప్పుడు పైలట్లుగా ఎవరైనా డిజేబుల్డ్ వాళ్ళని పెడతారా, అట్లనే సర్జన్స్గా ఎవరైనా డిజేబుల్డ్ వాళ్ళు ఉంటారా అనేది పోలికలు పెట్టిన చోటల్లా దొరికిపోతాం. ఎవరితో పోలవకూడదు. ఏదన్నా అంశం మీద వాదిస్తున్నప్పుడు పోలిక ఆధారంగా వెళ్తున్నాం అంటే దొరికిపోతాం. ఇది కమ్యూనికేషన్లో చాలా బేసిక్ ఇష్యూస్. అయితే ఈ సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఏమిటంటే వాళ్ళే తమ మేధావులమని గొప్పవాళ్ళమని ప్రపంచం అంతా వారు చెబుతున్నది ప్రీమియర్ ఇది అని. ఆ ప్రీమియర్ నాన్ ప్రీమియర్ అవన్నీ ఏం లేవు. అన్ని జాబ్స్ ప్రీమియర్ జాబ్సే. సో వారి కాంటెక్స్ట్ వేరు. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా పదాలు వాడకపోవడం వల్ల వచ్చింది. పదాల వాడకం చిన్న చిన్న పదాలతో పెద్ద ఇష్యూ చెప్పాలనుకోవటం, పోలికలు, ఇది కమ్యూనికేషన్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా వారు దెబ్బతిన్నారు. ఇంకోటి ఏంటంటే తప్పుదిద్దుకునే తత్వం. 3వ పాయింట్, తప్పుదిద్దుకునే తత్వం లేకపోవడం కూడా వారు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక తప్పు జరిగింది, ఒక పెద్ద విధానపరమైన నిర్ణయం మీద వారు చర్చ జరుపుతున్నారు. చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఇమీడియట్గా వారు ఆపేశారు. ఈ వీడియో చేసే సమయానికి వారు ఏమీ దాని మీద స్పందించలేదు. వెంటనే నేను ఇట్లా అనుకున్నాను, సో దీని మీద నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ లేటర్, ఐ విల్ మేక్ ఏ డీటెయిల్డ్ పోస్ట్ లేటర్ అనో, లేకపోతే వీ విల్ డిస్కస్ ఇట్, ఇంకా నా పాయింట్స్ చేయాల్సినవి ఉన్నాయనో ఏదో ఒకటి చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాలి, అంతే తప్ప. అయితే దీని మీద చర్చ జరుగుతూ ఉంటే దాన్ని వారు నిజంగానే ఆస్వాదిస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే వారు ఒక ట్వీట్ చేసి దానికి రెస్పాన్స్గా ఇంకొక ట్వీట్ చేసి కొద్దిగా ఈ దివ్యాంగుల సమాజంలో విపరీతమైన అలజడి సృష్టించి నిరసనలు ఎదుర్కొంటున్నా కూడా మాట్లాడుకుంటున్నాడం అనేది ఇది ఆశ్చర్యకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అండదండలతో ఇట్లా చేస్తున్నారా, లేకపోతే ఈ ఐఏఎస్లకి వీళ్ళందరికీ హెడ్గా ఉండే చీఫ్ సెక్రటరీ కూడా వీరిని ప్రోత్సహిస్తున్నారా అనే దాని మీద చర్చ జరుగుతోంది. ఇది అటు ఇటు పోయి రాష్ట్ర ప్రభుత్వం ఏదో డెసిషన్ తీసుకోబోతున్నది అనే యాంగిల్ కూడా వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారైనా స్పందించాలి. సరే, కేటీ రామారావు గారు వారు ఏమీ స్పందించలేదు. అలాంటి వారు ట్విట్టర్ వేదికగానే తమ అభిప్రాయాలు విపరీతంగా చెప్పే కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా స్పందించాలి కదా. ఆమె ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఐఏఎస్ అధికారిని చేస్తే బాగుండేది. అందరూ అడుగుతున్నారు కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదు అనే ప్రశ్న బాగా తలెత్తుతోంది. ఈ 3, ఒకటి ఏంటంటే శాస్త్రీయ ఆధారం లేకుండా మాట్లాడారు, అంటే అవగాహన లోపం కూడా దీంట్లో ఉంది. రెండోది కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది. మూడోది ఏంటంటే తప్పుదిద్దుకునే తత్వం లేదు వీరికి అనేది కనపెడుతుంది. ఎందుకంటే వారి ట్విట్టర్ అకౌంట్ చూస్తే మీరు చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ రేజ్ చేస్తూ ఉన్నారు. వాటన్నిటిలో కూడా చాలా బ్యాలెన్స్డ్గానే ఉన్నారు. మరి ఎందుకో ఈ విషయంలో ఏదో ఒక స్పార్క్ ఉంది, దానివల్లనే అటు చేశారనిపిస్తుంది. అయితే అసలు అందరం గమనించాల్సింది ఏంటంటే ఇంకొక ఇష్యూ కూడా ఉంది. ఏంటంటే ఈ ట్విట్టర్లో కొద్దిగా అందంగా ఉండి కొద్దిగా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా భజన పరులు ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ మేడం మీరు కరెక్ట్ అంటే నిజమేనా అనుకునే అవకాశం కూడా ఉంది. ఇది జెండర్ బయాస్డ్ ఫోరం. ఇది ఒక మామూలుగా ఉన్న వ్యక్తి, ఒక మామూలుగా ఉన్న మహిళ రెస్పాండ్ అయితే వచ్చే స్పందనల కన్నా కూడా ఒక అందంగా, ఒక గ్లామరస్గా, కాస్త హీరోయిన్ లాగా ఉండి హడావుడి చేసి ఆ ఫోటోలు మంచి ఫోటోలు పెట్టే వాళ్ళకి వచ్చే రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. సో ఈ మాయలో పడకూడదు. ఎందుకంటే తను బాధ్యతాయుతమైన, అద్భుతమైన, తెలివిగల అధికారిని. కాబట్టి ఈ మాయలో పడకుండా ఉండాలి. అయితే దీని కంక్లూజన్గా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం. అసలు మనుషులు లేకుండానే పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు విమానం నడుపుతున్నారు అని అంటే విమానం నడుపుతున్న వ్యక్తి డిజేబిలిటీ ఏంటి? 2 చేతులు ఉండి కాళ్ళు లేకపోయినా నడుస్తుంది. ఒక సైట్కి సంబంధించి ఏదో పరికరాలు వచ్చినాయి. ఇవన్నీ చాలా యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో. దాన్ని ఒక పదంలో దీన్ని చెప్పే పరిస్థితి లేదు. ఏ కాలం టెక్నాలజీ పెరిగింది. ఇంకొకటి ఏంటంటే అసలు
అంగవికలుకి ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంతో టెక్నాలజీ పెరిగింది దీంట్లో. జైపూర్ పాదాలు వచ్చిన తర్వాత జైపూర్ పాదాలు మామూలు అయిపోయినాయి, ఇప్పుడు దానికి మించి ఎన్నో టెక్నాలజీలు వచ్చినాయి. ఇప్పుడు బ్లేడ్ లెగ్స్ వచ్చినాయి. చాలామంది అథ్లీట్స్ ఆ బ్లేడ్ లెగ్స్తో వాటిని ఏమంటారంటే ప్రోస్థెటిస్ లెగ్స్ అని అంటారు. ఇట్లా బ్లేడ్స్ లా ఉంటాయి. వాళ్ళు నిజంగా 2 కాళ్ళు ఉన్న అథ్లీట్స్తో కూడా పోటీ పడగలరు. ఒక్కసారి స్మితా మేడము పారా ఒలింపిక్స్ గమనిస్తే ఆమెకి ఇంకా కొద్దిగా ఐడియా వస్తుంది దేని మీద అంటే అంగవికలురు దేహదారుఢ్యం అనే అంశం మీద స్టార్క్లింగ్ ఉంటాయన్నమాట. ఏంట్రా ఇది ఇంత ఉందా అని. సో పారా ఒలింపిక్స్ చూసినా కూడా చాలా అర్థమవుతూ ఉంటాయి. ఆస్కార్ పిస్టోరియస్ అనే ఆయన సౌత్ ఆఫ్రికన్ అథ్లీటు మామూలు 100 మీటర్స్ పరిగెత్తే వాళ్ళతో పోటీపడి పరిగెత్తాడు. అంటే ఈ ప్రోస్థెటిస్ లెగ్స్ చాలా టెక్నాలజీ మారింది కాబట్టి ఇది కష్టమైన విషయమే కాదు. ఇంకొకటి ఏంటంటే వారు అనేసి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఓఎస్లో బ్రెయిన్తో చేసే పనులు కూడా ఉంటాయి. వారు దాంట్లో ప్రస్తావించారు డెస్క్ జాబ్స్ అని. ఏమీ ప్రాబ్లం లేదు. ఇవి అనవసరమైన కాంట్రవర్సీలో వారు ఇరుక్కున్నారనిపిస్తుంది. ఇప్పటికైనా వారు తప్పు గ్రహించి ఈరోజే దాన్ని నేను అనుకున్నది వేరు అని వీళ్ళందరికీ వచ్చిన సమస్య ఏంటంటే కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకోరు. వారు చాలా అద్భుతమైన మేధావులము అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి అధికారిని తన ప్రమోషన్స్కి అడ్డమయ్యే ఇలాంటి చిన్న చిన్న అంశాల్లో ఇరుక్కోకూడదు. ఆమె చీఫ్ సెక్రటరీ స్థాయికి వెళ్లాల్సిన అధికారిని కావాలని పెట్టారో తెలియక పెట్టారో కానీ తప్పు దిద్దుకుంటే బాగుంటుంది.